ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియో వదేత్తస్య నిస్సరతైవాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి అంశం ఏదైతే ఉందో అది ఈ వారం 12వ తేదీ నుంచి 18వ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితి ఏ విధంగా ఉంది. ఇందులో ముఖ్యంగా ఒక్కొక్క గ్రహము కనుక చూసుకున్నట్లయితే కుంభరాశిలో శని, మీనరాశిలో రాహువు కుజుడు కలిసి ఉన్నారు. మేషంలో బుధ శుక్ర రవి ఈ ముగ్గురు కలిసి ఉంటూ రవి 15వ తేదీ నుంచి వృషభంలోకి మారుతున్నాడు. వృషభంలో గురువు మరియు అదేవిధంగా చంద్రుడు మిథున రాశి నుంచి కన్యారాశి వరకు సంచారం ఉంటుంది ఈ వారం మొత్తము కూడా. అదేవిధంగా కన్యారాశిలో కేతు ఉన్నాడు. అయితే ఈ వారంలో ముఖ్యంగా ఈ శుక్ర గురువులు ఇద్దరు కూడా కంబస్ట్ అయి ఉన్నారంటే అస్తంగత్వ దోషము, మౌఢ్యమే అంటూ ఉంటారు. దీనివల్ల ముఖ్యంగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఈ వారం ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి, ఏ దేవతారాధన చేసుకోవాలి, ఏ విషయంలో బాగుంటుంది అనేటువంటి విషయాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. వృషభ లగ్నము, వృషభ రాశి. వృషభం వారికి లగ్నాధిపతి అయిన శుక్రుడు, లాభాధిపతి అష్టమ లాభాధిపతి అయినటువంటి లగ్న షష్టమాధిపతి అయిన శుక్రుడు, అష్టమ లాభాధిపతి అయినటువంటి గురువు అస్తంగత్వ దోషంలో ఉన్నారు. అంటే అప్పు ఇవ్వడము, అప్పు తీసుకోవడము, అప్పు తెచ్చే ఏదైనా సడన్గా నాకు ఏదో వస్తుందని ఇంప్రూవ్మెంట్స్ కోసమో లేకపోతే ఆకస్మిక లాభాల కోసమో వెంపర్లాడడం చేయకూడదు. ఎప్పుడూ మంచిది కాదు. ఇప్పుడున్నటువంటి ప్లానటరీ పొజిషన్ మరింత జాగ్రత్తగా ఉండాలి. ఈ మౌఢ్యమి సమయాల్లో శుక్ర గురువుల యొక్క మౌఢ్యమి వల్ల. కాకపోతే ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు ఫైనాన్షియల్ మ్యాటర్స్ విషయంలో గతంతో పోల్చుకుంటే చాలా బెటర్గా ఉంటుంది చెప్పాలంటే. ద్వితీయ పంచమాధిపతి శుభగ్రహాలతో పాపగ్రహ సంబంధాలు వీడి శుభగ్రహాలతో కలుస్తున్నాడు కాబట్టి. అలాగే కొద్దిగా ఆలోచన చేసే విషయంలోని, రాజకీయాల విషయాల్లోని, సంతానంతోని, స్నేహితులతోని కొంచెం తెలియని చిన్న చిన్న మిస్కమ్యూనికేషన్స్ అయ్యేటువంటి యోగం కనబడుతుంది కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండండి. మరియు ఎవరితోనైనా కాస్త కమ్యూనికేట్ చేసేటప్పుడు కూడా కొద్దిగా ఒక విషయాన్ని కొంచెం జాగ్రత్తగా కమ్యూనికేట్ చేస్తూ ఉండవలసిన పరిస్థితి ఉంటుంది. ప్రాపర్టీస్ విషయంలో మాత్రం చాలా బాగుంది. 4వ అధిపతి రాశిలోకి వస్తున్నాడు ముఖ్యంగా 15వ తేదీ నుంచి. కావున ఏంటంటే కాస్త ప్రాపర్టీస్ కొనుక్కోవడం. అందులోనూ కొంతమంది ఇక్కడ ఉంటూ వేరే దేశాల్లో కొంటూ ఉంటారు. అబుదాబిలోనో ఆ దేశంలోనూ ఈ దేశంలో కొంటూ ఉంటారు. అలా ఇతర దేశాలలో కొనుగోలు చేసేటువంటి యోగం వృషభ లగ్నం వారికి అంటే మీకు చాలా స్పష్టంగా గోచరిస్తుంది. కాకపోతే అప్పులు ఇవ్వడం, ఇందాక నేను చెప్పినట్టుగా అప్పులు ఇవ్వడం, లగ్న షష్టమాధిపతి శుక్రుడు అస్తంగత్వంగా అప్పులు ఇవ్వడము, షేర్ మార్కెట్లు ఆకస్మికంగా ఏదో లక్కీగా కలిసి వస్తుందని వాటిలో అప్పు చేసి మరీ డబ్బులు పెట్టడం. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఒక అతను అవును అందులో ఎవరో బాగా డబ్బులు వస్తాయని అనుకుని నేను లోన్ తీసుకొని పెట్టాను అన్నాడు. అది చూస్తే ఇది బ్లాక్ అయిపోయింది, ఈ లోన్ కడుతూ ఉన్నాడు. కాబట్టి ఇటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. కాస్త ఉద్యోగంలో కాస్త శ్రమ ఉంటుంది. కాకపోతే ఉద్యోగంలో శ్రమతో పాటు విదేశీ అవకాశాలు కూడా మీకు వస్తాయి. అందులో ప్రధానంగా ఎవరైనా డిపార్ట్మెంట్ రిలేటెడ్ సంబంధించిన ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అటువంటి వారికి ఖచ్చితంగా ఉద్యోగ అవకాశాలు వస్తాయి. దశమ స్థానంలో శని ఉన్నంత మాత్రం ఉద్యోగం రాదని కాదు, స్లో అవుతూ ఉంటుంది. ప్రమోషన్ ఇస్తా అంటారు, స్లో అవుతూ ఉంటుంది. కొంచెం ఇంతవరకే అని చెప్తారు, మీరు 5 కల్లా మీకు క్లోజ్ అయిపోద్ది అంటారు, 8 వరకు వర్క్ చేయాల్సి వస్తుంది. ఇటువంటివి ఉంటూ ఉంటాయి. మరి శ్రమ తగ్గాలి అంటే మీకు దగ్గరలో ఆంజనేయ స్వామి యొక్క ఆలయం ఉన్నట్లయితే అక్కడికి వెళ్ళి మీరు స్వామివారి చుట్టూ ప్రదక్షిణం చేసి స్వామివారికి మీ యొక్క ఆలోచన విధానాన్ని, మీ యొక్క బాధని చెప్పుకోండి. స్ట్రెస్ ఆటోమేటిక్గా తగ్గుతుంది. ముఖ్యంగా మనం ఇప్పుడు మనకి ఇప్పుడు ఉండేటువంటి ఎండాకాలం ఏదైతే ఉందో ఎండాకాలంతో పాటు పర్టికులర్గా ఇప్పుడు మనకి జరుగుతున్నటువంటిది ఈ కత్తెరలు వస్తున్నాయి మధ్యలో. అదేవిధంగా అస్తంగత్వ దోషాలు ఉన్నాయి. కానీ చాలామందికి జాతక చక్రం తెలియదు. వాళ్ళకి ఏ భావాధిపతి వెళ్ళి అస్తంగత్వం అవుతున్నాడు. శుక్రుడు సర్వసాధారణంగా
మౌఢ్యంలో ఉన్నప్పుడు శుభకార్యాలు చేయరు, గురువు కూడా మౌఢ్యంలో ఉన్నప్పుడు శుభకార్యాలు ప్రారంభించరు. ఫైన్. అయితే ఈ మౌఢ్యమి యొక్క ప్రభావం ఒక ఎత్తు అయితే, మరొకటి ఏమిటి అంటే ఈ కర్తరి, మనకి కృత్తికా నక్షత్రం అగ్నితత్వ నక్షత్రంలో కర్తరి జరుగుతున్నప్పుడు, అంటే కృత్తికా నక్షత్రంలో సూర్య భగవానుడు, దాని తర్వాత రోహిణి కార్తీ ఇవి ఉన్నప్పుడు పర్టికులర్గా అందరూ తీసుకోవాల్సిన ముఖ్యమైనటువంటి జాగ్రత్తలు ఏంటి? ఈ సమయంలో కుజరాహువుల యొక్క కలయిక ఉంటూ రవి కృత్తికా నక్షత్రంలో సంచరిస్తున్నాడు. అంటే ఏమిటి? హ్యూమిడిటీ బాగా పెరగడం, ఆకస్మికంగా విపరీతంగా 50 డిగ్రీలు దాటేంత ఎండ కూడా వచ్చేయడం, దానివల్ల కాస్త మనుషులకి వడదెబ్బలు తగలడం, అప్పుడే ఇంత ఎండ ఉంది అనుకునేసరికి గబుక్కుని వర్షం పడడం. ఎందుకంటే జలరాశుల్లో ఉన్నారు కదా కుజుడు మరియు రాహు, కాబట్టి వర్షాలు పడడం ఇట్లాంటివన్నీ జరుగుతుంటాయి. కాబట్టి దయచేసి అందరూ కూడా కాస్త వీలైనంత మట్టుకు మధ్యాహ్న సమయంలో ఏదైనా, ఇప్పుడు చూడండి కొంతమందికి ఈ మధ్య ఇప్పుడు బైక్స్ కూడా ఇలా టాప్ లాంటిది వచ్చింది, లేకపోతే ఒక టోపీ పెట్టుకుని గొడుగు పెట్టుకుని వెళ్ళండి. ఎందుకంటే కృత్తికా నక్షత్రంలో సంచారం జరిగేటప్పుడు సూర్యభగవానుడు, అందులో పర్టికులర్గా మీకు ఈ యొక్క కృత్తికా నక్షత్రం వారికి, రోహిణీ నక్షత్రం వారు, కాస్త భరణీ నక్షత్రం వారు, వీరు మరింత జాగ్రత్తగా ఉండాలి ఎండ వడదెబ్బ సంబంధించిన విషయంలో. మరియు దీంతోపాటు రవి నక్షత్రాలు మరొక 2, శుక్ర నక్షత్రాలు మరియు అదేవిధంగా ఈ యొక్క చంద్ర నక్షత్రాలు ఉంటాయి. ఏమిటవి అంటే శుక్ర నక్షత్రాలు భరణితో పాటు పుబ్బ, అదేవిధంగా పూర్వాషాఢ, వీరు కూడా కాస్త ఎండవేడికి సంబంధంగా ఇబ్బంది వస్తూ ఉంటుంది. అదేవిధంగా కృతికాతో పాటు ఉత్తరాషాఢ నక్షత్రం వారు, రోహిణితో పాటు శ్రవణము, హస్త నక్షత్రం వారు కూడా కొంత జాగ్రత్త వహించాలి. ఎందుకంటే ఈ రవి యొక్క ప్రభావం అలా ఉంటుంది, అంటే బాగా వేడి చేసేయడం ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి రవి యొక్క నక్షత్రాలు, శుక్ర నక్షత్రాల వారికి. మరి మీరు ఏం చేయాలి? వీరనే కాదు, అసలు నక్షత్రమే తెలియదండి మాకు, ఏం చేయాలి? చక్కగా మీరు ఏం చేస్తారంటే గోధుమలు ఉంటాయి, గోధుమల్ని దానంగా ఇవ్వండి, రవి ప్రభావం తగ్గుతుంది. ఏమంటే మాకు తీసుకునే వాళ్ళు ఎవరూ లేరు అలా అని అనుకునేటువంటి వారు ప్రత్యేకంగా మీకు దగ్గరలో గోశాల కనుక ఉన్నట్లయితే గోవులకి చక్కగా బెల్లము మరియు గోధుమ రవ్వ ఈ 2 కలిపినటువంటి పదార్థాన్ని గోవులకి తినిపించడానికి ఇవ్వండి. ఇక మరొకటి ఏంటంటే వీటితో పాటు ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో గోవులకు తినిపించడానికి ఇవ్వడానికి ఏదైతే ఈ చేస్తుంటారో వీటితో పాటు రెండో విషయం, మీకు ఆదివారాలు గనక మీరు ప్రత్యేకంగా కీర్తి రావాలండి, నాకు కీర్తి రావాలి, ప్రమోషన్స్ రావాలి, సంఘంలో ఒక పేరు ప్రఖ్యాతలు రావాలి, రాజకీయంగా నేను ఎదుగుదాం అనుకుంటున్నాను, సంతానానికి అద్భుతమైన అభివృద్ధి కావాలి అంటే శాస్త్రంలో చెప్పినటువంటిది ఏమిటంటే ఆదివారం నాడు ప్రత్యేకంగా స్త్రీ తైల మధుమాంసాన్ని త్వజతే, అంటే ఏంటి? భార్యాభర్తలు లేదా స్త్రీతో కలవకూడదు, సాంసారికమైనటువంటి విషయాలకు దూరంగా ఉండాలి ఆదివారం నాడు. అదేవిధంగా తైలము అంటే తలకి నూనె రాయకండి ఆదివారం నాడు, ఎందుకంటే శని కారకత్వం అది, సో శాటన్ కారకత్వం కనెక్ట్ అవ్వకూడదు ఆదివారం నాడు. మధువు మాంసము అంటే మాంసభక్షణ ఆదివారం పనికిరాదు. మధువు అంటే డ్రింకింగ్ హ్యాబిట్ ఉన్నటువంటి వారు తీసుకోకూడదు. మరి ఎలాగండి మాకు ఇంట్రెస్ట్ ఉంటుంది తినాలనిపిస్తుంది అంటే బుధవారం తినమని చెప్తుంది శాస్త్రం, ఆదివారం ఒక్కరోజు కొంచెం దూరంగా పెట్టమని చెప్తుంది. అంటే కొంతమందికి వాళ్ళకి అలవాటు ఉంటుంది, మానలేకపోతుంటారు, ఇంకా దానికి మనం ఏం చేయలేము దాని గురించి. అయితే పర్టికులర్గా ఈ యొక్క రోజు ఆదివారం నాడు ఇవి జాగ్రత్తలు తీసుకుంటూ నిత్యము సూర్య నమస్కారాలు చేసుకోవడం, ఆదిత్య హృదయ పఠనం చేయడం. మీకు గమ్మత్తైన విషయం ఏంటంటే మీరు నిత్యము సూర్య భగవాను నమస్కరించుకుంటూ ధ్యానం చేసుకుంటూ మీరు ఏదైనా క్వశ్చన్ వేశారనుకోండి సూర్యభగవాను, స్వామి నా పరిస్థితి ఇలా ఉంది, దీనికి ఏం చేయాలి అని అంటే మీకు తెలియకుండానే లోపల ఒక ఆన్సర్ వినబడినట్టుగా అవుతూ ఉంటుంది. అంత అద్భుతంగా, ఎందుకంటే మనందరికీ ఆత్మకారకుడు కదా ఆయన, ఆ రకంగా ఇస్తుంటుంటాడు. అదేవిధంగా మరి కొంతమందికి సూర్యభగవానుడి యొక్క స్థితి సరిగ్గా ఉండనప్పుడు అమ్మవారి నామాల్లో భానుమండల మధ్యస్థ భైరవి భగమాలిని, ఓం భానుమండల మధ్యస్థ భైరవి భగమాలిని నమః
అనేటువంటి నామాన్ని కనుక మీరు నిత్యము చాంటింగ్ చేసినట్లయితే సూర్యుడి యొక్క అనుగ్రహంతో పాటు ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం కూడా కలిగి మీరు ఇంకా తిరిగి చూసుకోవాల్సిన పని ఉండదు. జయము, కీర్తి అన్నీ కూడా మీకు లభిస్తాయి, గుర్తింపు అన్నీ కూడా లభిస్తాయి. మీకు అలా లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమః.